ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఇంకోసారి పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఈసారికి తాతయ్య నాన్నమ్మ వాళ్ళతో ఉండి ఆడుకోవచ్చు కదా. ఈ మాట నిన్ననే అనుకునుంటే బాగుండేది కదా మిత్రా. నిన్న కాంటెస్ట్కి పంపిస్తానని చెప్పి ఈరోజు వద్దంటే పిల్లలు డిసప్పాయింట్ అవుతారేమో. మన పిల్లలతో పాటు మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా లక్ష్మి. జాగ్రత్తగా తీసుకొస్తామని చెప్తున్నారు కదా. లక్ష్మీ భయం పిల్లలకేమన్నా అవుతుందేమోనని కాదనుకుంటా అంకుల్. కాంపిటీషన్లో పిల్లలు గెలవకపోగా లాస్ట్ వచ్చారంటే నామోషిగా ఉంటుందని ఫీల్ అవుతుందేమో. స్కూల్ కాంపిటీషన్లో వాళ్ళు స్కూల్ ఫస్ట్ వచ్చారు. కాంటెస్ట్ లో లాస్ట్ ఎందుకు వస్తారు? వదినకి పిల్లల టాలెంట్ మీద నమ్మకమే తప్ప వాళ్ళు ఓడిపోతారనే భయమేం లేదు. అలా అయితే పిల్లల్ని పోటీకి పంపించచ్చు కదా. మేం కాంటెస్ట్ కి వెళ్తామమ్మా, ఖచ్చితంగా గెలుస్తాం. స్టేట్ లెవెల్లో గెలిచి నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అవుతామమ్మా. మమ్మల్ని పంపించు. మీరు విన్ అవ్వలేరని కాదు లక్కీ. నేను అమ్మ వేరే ప్రోగ్రాంకి వెళ్ళాలి. మేము లేకుండా మీరు ఎలా వెళ్తారు? కావాలంటే పిల్లలతో పాటు వివేక్ జానులని పంపు మిత్రా. పిల్లల్ని నిరాశపరచడం ఎందుకు? వివేక్ జానులకి ఇంట్లో పనుంది బావగారు. ఏం పనుంది అత్తయ్య గారు? మీకు త్వరగా పిల్లలు పుట్టాలని మూలిక వైద్యురాల్ని పిలిపిస్తున్నాను. తనతో మీకు మందు ఇప్పిస్తాను. ఏమంది అత్తయ్య గారు? చీకొట్టి చితక్కొట్టిచ్చే మందా? చీకొట్టడం చితక్కొట్టడం అంటుందేంటి? కొంపదీసి మా మాటలు విందా? చీకొట్టడం చితక్కొట్టడం ఏంటి జాను? మూలిక వైద్యం అంటేనే నాటు వైద్యం కదా పెద్దమ్మా. నాటు వైద్యంలో కొట్టడాలు అవి చేసి జబ్బు వదిలిస్తారు కదా, ఆ కొట్టడం అంటుంది జాను. మాకేం దయ్యం పట్టలేదు వివేక్. మంత్రగాడితో కొట్టించి దయ్యం వదిలించటానికి. మూలిక వైద్యం తీసుకున్నాక నిజంగానే నా కొడుక్కి పట్టిన ఈ జాను దయ్యం పారిపోతుంది. అంతగా కావాలంటే ఆ మూలిక మందు సాయంత్రం తీసుకుంటాం. ఇప్పుడు మేం పిల్లలతో పాటు వెళ్తాం. మీరొచ్చే వరకు మూలిక వైద్యురాలు ఆగుతుందా ఏంటి? వెళ్ళనివ్వండి ఆంటీ. ఆ మందేదో మీరు తీసుకుని తర్వాత వాళ్ళకివ్వండి. పిల్లలతో ఎవరూ వెళ్ళకూడదని సరియు చెప్పింది కదా. డోంట్ వరీ ఆంటీ. పిల్లలతో వివేక్ జాను వెళ్తారని ముందే గెస్ చేసి మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయ్యేలా చేశాను. అలా అయితే సరే. ఓకే వివేక్, నువ్వు జాను పిల్లలతో వెళ్ళండి. కాంటెస్ట్ పూర్తయ్యేంత వరకు వాళ్ళని వదిలిపెట్టద్దు. జాగ్రత్తగా వెళ్ళిరండి. టెన్షన్ పడకుండా అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అమ్మా. మిత్రా, నీతో కొంచెం మాట్లాడాలి. పిల్లల గురించి మీరేం వరీ అవ్వకండి, మేం చూసుకుంటాం. మీరు మా వెనక ఆర్ట్ గ్యాలరీకి వచ్చేయండి. ఈ వ్యాన్ని ఫాలో అవ్వండి. ఏంటి మామ్ నువ్వు చెప్పేది? ఫౌండేషన్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళకూడదా? అవును మిత్రా, నీకు బదులుగా నేను మీ డాడీ వెళ్తాం. వెళ్లాల్సింది మీరు కాదు మామ్, నేను లక్ష్మి వెళ్ళాలి. ప్రాజెక్ట్ టెండర్ నా పేరుతో సబ్మిట్ చేశాం. చైర్మన్గా లక్ష్మి అథారిటీ తీసుకుంది. మేమిద్దరం వెళ్ళకపోతే ఎలాగా? కంపెనీ డైరెక్టర్స్గా మేం మేనేజ్ చేస్తాం. నువ్వు ఇంట్లోనే ఉండు. లాస్ట్ మినిట్లో ఇదేంటి డాడ్? ఇంట్లో ఉండి నేనేం చేయాలి? ఈవినింగ్ ఇంట్లో
హైయర్ ఆఫీషియల్స్తో గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నామండి. మనం ఆ ఏర్పాట్లు చేయాలి. అక్కడ ప్రోగ్రాం పెట్టుకుని ఇక్కడ గెట్ టుగెదర్ ఏంటి లక్ష్మి? ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలి కదా. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఇక్కడే కంప్లీట్ చేసుకో మిత్ర. అందుకే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. అది కాదు మోమ్, మాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే అది వేరే విషయం. ఏ పని లేదు కదా, నేనెందుకు ఇంట్లో ఉండాలి? ఇది నా నిర్ణయం మిత్ర, కాదు అనుకో. ఇలాంటి నిర్ణయం ఎందుకు మోమ్? ఎందుకు ఏంటి అని అడక్కు. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ప్రోగ్రాంకి లక్ష్మిని పంపిస్తే ఇంట్లో ఉన్న మిత్రకి ఏ చిన్న గండం వచ్చినా దాన్ని నేనే తప్పించాను అని చెప్పి అరవింద ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. ఆంటీ అంతగా చెప్తున్నారు కదా మిత్ర, నువ్వు ఇంట్లోనే ఉండు. అంతగా అవసరమైతే నువ్వు అన్నట్టుగా మినిస్టర్ ప్రోగ్రాంకి లక్ష్మిని పంపిద్దాం. అంతే కదా ఆంటీ? అవును మిత్ర, ఆ ప్రోగ్రాంకి లక్ష్మి అటెండ్ అవడం కంపల్సరీ అయితే తను వెళ్తుంది. ఆయన్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను అత్తయ్య గారు. నేను ఆయన పక్కనే ఉండాలి. మిత్ర పక్క నుండి ఏం చేస్తావు లక్ష్మి? నువ్వు ఆ ప్రోగ్రాంలో ఉండడం కంపల్సరీ అని మిత్ర అంటున్నాడు కదా. అవును లక్ష్మి, నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్ళు, ప్రాజెక్ట్ ని కాపాడు. ఎప్పుడూ అలాగే చేసి క్రెడిట్ సంపాదిస్తావు కదా, ఈసారి కూడా అలాగే చెయ్యి. ఆయన్ని విడిచి నేను వెళ్ళను. ప్రోగ్రాంకి అత్తయ్య గారు మావయ్య గారు వెళ్తారు. నేను ఇంట్లో ఉండి ఈవినింగ్ డిన్నర్ ఏర్పాట్లు చేస్తాను. కంపెనీ చైర్మన్ వి నువ్వు మినిస్టర్ ప్రోగ్రాంలో లేకపోతే ఎలా లక్ష్మి? మిత్ర వెళ్ళకూడదని ఆంటీ చెప్పారు. నువ్వు కూడా వెళ్ళకపోతే మిత్రకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. డిన్నర్ ఏర్పాట్లు కావాలంటే నేను మనిషి దగ్గరుండి చూసుకుంటాం. నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్ళు లక్ష్మి. నేను వెళ్ళనని చెప్తున్నాను కదా. వెళ్ళు లక్ష్మి. అత్తయ్య గారు, మిత్ర దగ్గర మేముంటాం. నువ్వు వెళ్ళిరా. అది కాదు అత్తయ్య గారు. నాకెదురు చెప్పకు లక్ష్మి, చెప్పింది చెయ్యి. మనలో ఒక్కరైనా మినిస్టర్ గారి ప్రోగ్రాంలో లేకపోతే బాగుండదు లక్ష్మి. మామ్ చెప్పింది కాబట్టి నేను ఆగాల్సి వస్తుంది. నువ్వైనా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.